శోధించుటకు మనం ఎవరు సార్ ఆలోచించండి. శోధకుడు అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు అంటున్నమాట. అపవాదం వచ్చి ఒకళ్ళ మనుషుల్ని విశ్వాసాన్ని శోధించవచ్చు, శోధిస్తాడు కూడా. కొన్ని విషయాల్లో బ్రేక్ చేస్తూ ఉంటాడు, కొన్ని విషయాల్లో తింటాగా లేకుండా కూడా చేస్తాడు, కరువు తీసుకొస్తాడు, ఈ శ్రమలు తీసుకొస్తాడు. ఏంటి నా పరిస్థితి అలాగే అయిపోతుందని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అమ్మ అపవాది ఇన్ని శోధకు తీసుకొస్తున్నాడు కదా, లేక ఇన్ని శ్రమలు తీసుకొస్తున్నాడు కదా, ఈ బాధలు ఎంత ఎందుకులే, చక్కగా ఏదో ఒకటి మనం చేసుకోవడం మంచిదిలే అనిపిస్తుండదు ఒక్కోసారి. కానీ ఆ శోధన సహించిన వాడే ధన్యుడు. దానికి స్తోత్రం కలగా. శోధన సహించిన వాడే ధన్యుడు. ఏకవచన పత్రులు ఉంటుంది ఏదైనా బిడ్డ. కానీ శోధనే మనకు మేలుగా మార్చబడాలంట. దానికి స్తోత్రం కలిగిన కాక. శోధించబడాలి. మరి ఎలా శోధించాలంటే, మనం ఇతరులని శోధించే వరకు ఉండకూడదు, ఇతరులు ఏకీపించే వరకు ఉండకూడదు. ఎందుకంటే శోధించుటకు మీరెందుకు ఏకీపిస్తున్నారు అంటున్నారు. అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే శోధిస్తూ ఉంటారు. శోధన అనేది ఎలా వస్తుందంటే నానా విధములుగా వస్తుంది. కానీ ఇక్కడ ఎవరిని శోధిస్తున్నారంట? పరిశుద్ధాత్మని శోధించడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగిన వారిని శోధిస్తున్నారు చాలా మంది కూడా. పరిశుద్ధాత్మతో నడుస్తున్న వారిని కూడా శోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ కలిగిన వారిని వారు శోధించడం మొదలు పెడుతున్నారు. అందుకే మనం శోధించే వారుగా ఉండకూడదండి. కానీ దేవుడు ఏమన్నాడంటే, మన యథార్థంగా ఉన్నప్పుడంట దేవుని మనం శోధించే వరకు ఉండొచ్చు అంట. తెలుసా మాట? మన యథార్థం ఉన్నప్పుడు మలాకి గ్రంథం 3:10 మనం చదివితే ఏమన్నా